మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు గడువు కోరారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు జారీ చేసిన వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో మరో తేదీ ఇవ్వాలని కోరారు. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. నేడు కేసీఆర్ కు రెండో నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నిన్న కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని దర్యాప్తు అధికారి పి వెంకటగిరి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలనుకుంటే రావచ్చని సూచించారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరవచ్చన్నారు. ఆ ప్రదేశానికి వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. నోటీస్ ప్రతిని సిట్ అధికారి బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో ముగుస్తుందని, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున మరో తేదీలో విచారించాలని సిట్ ఇచ్చిన నోటీసుకు కేసీఆర్ బదులిచ్చారు. విచారణ కోసం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఇంటికే రావాలని కోరారు. సమాధానంలో 160 సిఆర్పీసీపై ప్రస్తావించారు. ఈ సెక్షన్ ప్రకారం 65 ఏళ్లకు పైబడి వయసున్న వ్యక్తి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, ఆ వ్యక్తి నివాసానికి వెళ్లి విచారించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాగే 160 సిఆర్పీసీ నిబంధనల ప్రకారం అలాంటి వ్యక్తిని విచారించేందుకు ఎలాంటి పరిధి నిర్ణయించలేదని స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని కోరారు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తనను ఎర్రవల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిపై న్యాయ సలహా పొందిన తరువాత సిట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకి సంబంధించి గడువు అయితే కోరారు. మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ చివరి రోజు ఈ రోజు కావడంతో బిజీగా ఉన్నట్లు తెలియజేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి సిట్ విచారణకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈ రోజు రెండవ నోటీసు మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పంపించబోతుంది. ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, నిన్న మన జీవితంలో అయితే సిట్ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని ఒక అంచనా ఉన్నప్పటికీ కేసీఆర్ వాళ్ళు పోకపోవచ్చు, కేసీఆర్ ని టచ్ చేయకపోవచ్చు అన్న ఆలోచన కూడా ప్రజల్లో కానీ ఇటు పార్టీ శ్రేణుల్లో కానీ ఉంది. అయితే దీన్నంతా కూడా దీన్ని విరుద్ధంగా పోలీసులు నిన్న కేసీఆర్ కి నందినగర్ లోని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసంకి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడ కేసీఆర్ లేకపోవడంతో కేసీఆర్ సిబ్బందికి, వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసి నిన్న ఇచ్చి ఈ రోజు 3 గంటల లోపు 3 గంటలకి విచారణకు రావాలని వాళ్ళు సూచించారు. అయితే అందులో 160 సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం వీళ్ళు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే విచారణలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ఆ విచారణ అధికారి కూడా పేర్కొన్నారు నోటీసులో. మీకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ రావడానికి అభ్యంతరం ఉంటే కనుక మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి, ఏది సిటీ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ సూచిస్తే అక్కడికి వచ్చి మేము విచారణ చేస్తామని చెప్పి వారు పేర్కొన్నారు. అయితే వెంటనే కేసీఆర్ దీనికి ఈ నోటీస్ కి స్పందించారు. తను పూర్తిగా విచారణకు సహకరిస్తారని, దీంట్లో ఎలాంటి మేము చట్టాన్ని గౌరవిస్తామని పేర్కొంటూ ఇలాంటి ఇందులో విచారణలో పాల్గొనే ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ అదే విధంగా మరో 2 విషయాలు పేర్కొన్నారు ఆయన. ఇప్పటి నుంచి ఎప్పుడు నోటీసులు ఇచ్చినా తనకి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి తన నివాసంలో నోటీసులు ఇవ్వాలని, తదుపరి విచారణ కూడా అందులోనే అక్కడే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో నేను ఇందులో బిజీగా ఉన్నాను, నామినేషన్లకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేయడంలో, ఈ వ్యవహారంలో బిజీగా ఉన్నాం, మరొక తేదీ ఇవ్వండి, ఇచ్చేది కూడా ఎర్రవల్లి మరో నోటీస్ ఇచ్చేది ఏదున్నా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఇవ్వాలని, తర్వాత విచారణ ఏమన్నా మీరు చేయాలనుకుంటే ఎర్రవల్లిలోని తన నివాసానికి రావాలని కేసీఆర్ కోరారు. ఇంకొకటి ఇందులో కూడా ఆయన ప్రస్తావించింది ఏంటంటే సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం దీంట్లో పరిధి కూడా ఏం నిర్ణయించబడలేదని చెప్పి ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటు పోలీసులు కొంత ఆలోచనలో పడ్డట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నోటీస్ ఈ రోజు ఇస్తారా, లేదా న్యాయ సలహా తీసుకొని సిద్దిపేటకు వచ్చి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఇస్తారనేది ఆలోచించాలి. అది దానికోసం ఇప్పటికీ న్యాయ సలహా కోసం సిద్ధమవుతుంది మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి స్పష్టత వచ్చినాక పోలీసు అధికారులు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.